సాధారణంగా మన జీవితాన్ని మన ఆలోచనలే నడిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఆలోచనల్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నామా లేక పాజిటివ్ వైపుగా తీసుకెళ్తున్నామా అనేది మనలోనే ఉంటుంది. మన ముందు ఎన్ని నెగిటివ్ కండిషన్స్ ఉన్నా సరే పాజిటివిటీ వైపే ఆలోచించాలి. అప్పుడే మనం ముందుకు సాగగలం. ఇలాగే ఒక పెద్ద ఆయన ఎన్ని కష్టాలొచ్చినా అంతా నా మంచికే అని ముందుకు సాగిన తన జీవితంలో ఎలా మంచి జరిగిందో చూద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ ఖచ్చితంగా మీకు ఒక మంచి స్నేహితుల్లా ఉండబోతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళదాం. ఒక సుందరమైన రాజ్యంలో ఒక పేదవాడైన ముసలివాడు ఉండేవాడు. ఆ పెద్ద ఆయన అడవి కలపని అమ్మి జీవనం కొనసాగించేవాడు. అయితే ఈ పెద్ద ఆయనను చూసి రాజ్యంలోని ప్రజలు అసూయపడేవారు. చివరికి ఆ రాజ్యానికైనటువంటి రాజు కూడా అసూయపడుతూ ఉండేవాడు. కారణం ఏమిటి అంటే ఆ పెద్ద ఆయనకు ఒక ప్రత్యేకమైన జాతికి చెందినటువంటి తెల్ల గుర్రం ఉండేది. ఆ గుర్రమును అమ్మేయమని ఆ రాజ్య ప్రజలు, ఆ రాజ్యానికి చెందిన రాజు కూడా ఎన్నోసార్లు విలువైన నగదు పట్టుకుని తన కూడా తిరిగేవాడు. అయినా ఆ పెద్ద ఆయన మాత్రం దయచేసి నన్ను మన్నించండి, ఈ గుర్రాన్ని మాత్రం అమ్మనని చెబుతూ ఉండేవాడు. కాలక్రమేణా ఆ పెద్ద ఆయన పేరు ఆ రాజ్యంలోనే కాక పక్క రాజ్యాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆ పెద్ద ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన జాతికి చెందినటువంటి గుర్రం ఉందని, అది చాలా సుందరముగా ఉంటుందని అందరూ చెప్పుకునేవారు. అది తెలుసుకున్న పక్క రాజ్యంలోని ధనవంతులు కూడా వచ్చి తమకు అమ్మివేయమని అడుగుతూ ఉండేవారు. దానికి ఆ పెద్ద ఆయన ఒకటే మాట చెప్పేవాడు, ఈ గుర్రం నా పెంపుడు జంతువు కాదు, నా కుటుంబంలో ఒక సభ్యురాలు అని చెబుతూ ఉండేవాడు. ఇలాగే కొన్ని దినముల తరువాత ఒకరోజు ఆ పెద్ద ఆయన ఉదయమే లేచి చూసేసరికి తన గుర్రం కనిపించదు. ఆ రాజ్యమంతా వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు. అందరినీ అడుగుతాడు. అందరూ ఒకటే సమాధానం చెబుతారు, మేము ఎక్కడా కూడా నీ గుర్రాన్ని చూడలేదు, బహుశా నీ గుర్రాన్ని ఎవరో దొంగిలించి ఉంటారు అని చెప్పి ఈ పెద్దాయన బాధపడుతుంటే చూసి నవ్వుతూ ఎగతాళిగా, ఎంతోమంది డబ్బులిచ్చుకుని నీ కూడా తిరిగేవారు, నీవేమో నీ గుర్రాన్ని అమ్మకుండా నీ దగ్గరే పెట్టుకున్నావు, చక్కగా అప్పుడే అమ్మేసి ఉంటే వచ్చిన డబ్బుతో ఈ ముసలితనంలో చాలా సంతోషంగా ఉండేవాడివి, ఇలా బాధపడేవాడివి కాదు అని అందరూ అంటారు. ఆ పెద్దాయన వాళ్ళ మాటలకేమీ నొచ్చుకోకుండా, పోనీలేండి జరిగిందేదో జరిగిపోయింది, అంతా నా మంచికే అని వెళ్ళిపోతాడు. ఆ గుర్రం గురించి ఆలోచించడం కూడా మానివేస్తాడు. ఒక నెల రోజుల తరువాత ఉదయమే లేచి చూసేసరికి తన గుర్రం ఇంటి ముందు కనిపిస్తుంది. సంతోషించి అటూ ఇటూ చూసేసరికి ఆ గుర్రంతో పాటు అదే జాతికి చెందిన 12 గుర్రాలు వచ్చి ఉంటాయి. ఈలోపే ఇరుగు పొరుగువారు వచ్చి, నీవన్నట్టే నీ గుర్రం కనిపించకపోవడం నీకు మంచి జరిగిందయ్యా అని అందరూ అంటారు. ఇక నుండి నీవు గుర్రాల వ్యాపారం చేసుకోవచ్చు అని చెబుతారు. ఆ పెద్ద ఆయన ఆ మాటలకు ఏమీ సమాధానం చెప్పడు. ఇలా ఉండగా ఆ పెద్ద ఆయన కుమారుడు ఆ గుర్రాలలో ఒక గుర్రం ఎక్కి సరదాగా సవారీ చేస్తుండగా ఆ గుర్రంపై నుండి జారి కింద పడిపోతాడు. వెంటనే తన కాలు విరిగిపోతుంది. ఈలోపే ఇరుగు పొరుగు వారు వచ్చి, ఆ గుర్రం రావడం నీకు మంచి జరిగింది అనుకున్నావు, కానీ ఇప్పుడు చూడు నీ కొడుకు కుంటువాడైపోయాడు అని అందరూ అంటారు. ఆ పెద్ద ఆయన వారి మాటలకు బాధపడకుండా, పోనీలేండి జరిగిందేదో జరిగిపోయింది, ఏమీ చేయలేం కదా, అంతా నా మంచికే అని అంటాడు. ఆ పెద్ద ఆయన మాటలకు అందరూ కోప్పడి, నీ కొడుకు కాలు విరిగిపోయింది, అయినా సరే ఇంకా మంచే జరిగింది అని అంటావు, నీకసలు బుద్ధి లేదు అని తిట్టి వెళ్ళిపోతారు. పెద్దాయన వారి మాటలకు ఏమీ స్పందించడు. కొన్ని రోజులకు వారి రాజ్యంపైకి వేరొక రాజ్యం యుద్ధానికి వస్తుంది. అయితే పొరుగు రాజ్యం యొక్క సైన్యంతో పోలిస్తే వీళ్ళ రాజ్యం యొక్క సైన్యం చాలా తక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత ఆ రాజ్యంలోని యువకులను బలవంతంగా సైన్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఈ పెద్దాయన కుమారుని కాలు విరిగిపోయినందున అతనిని తీసుకుని వెళ్లరు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి ఈ పెద్దాయనకు ఇలా చెబుతారు, నిజంగా నీవన్నట్టు ప్రతిసారి నా మంచికే అని అంటూ ఉంటావు, అలాగే
ఈసారి కూడా నీ కొడుకు కాలి విరిగిపోవడం వల్ల నీకు మంచి జరిగింది. మేమందరం ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. మా కుమారులను బలవంతంగా సైన్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. నీ కుమారుడైతే నీతోనే ఉన్నాడు. కానీ మా కుమారులు తిరిగి వస్తారో లేదో అన్న నమ్మకం కూడా మాకు లేదు అని అంటారు. కానీ నీకు మంచి జరిగినా లేక చెడు జరిగినా నీవు ఒకేలాగా స్పందిస్తూ ఉంటావు. ఎన్నో ఏళ్ల నుంచి నేను చూస్తున్నాం. అసలు అలా ఎలా ఉండగలుగుతున్నావు అని అందరూ అడుగుతారు. అప్పుడు ఆ పెద్ద ఆయన, మొదటిగా మీరు ఒక సత్యం గ్రహించండి. మీ కుమారులు మాతృభూమికి సేవ చేయడానికి వెళ్ళారు. వాళ్ళకి ఏమి జరుగుతుందో ఇంకా ఏమీ తెలియదు. మంచో చెడో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దాని గురించి మీరు చెడే జరుగుతుంది అని ముందుగా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అని ఆలోచించండి. జీవితాన్ని సంతోషంగా గడపండి. సుఖదుఖాలు మన జీవితంలో భాగములు. నేను కూడా ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశాను. కానీ ప్రతి కష్టంలో కూడా నాకు సంతోషాన్ని వెతుక్కున్నాను. ఎప్పుడూ కూడా కృంగిపోలేదు. అందుకనే నాకెప్పుడూ కూడా కష్టాలు ఎదురైనప్పటికీ అది మంచిగానే మారినాయి. మీరు కూడా అలాగే మీ ఆలోచనలతో మంచి జరుగుతుంది అని ముందుకెళ్ళండి అని చెబుతాడు. మన జీవితంలో కూడా ఇంతే. సంతోషంలో ఉన్నప్పుడు ఉప్పొంగిపోవడం, దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోవడం కంటే ఈ రెండింటిని ఒకేలా సమతుల్యం చేసుకుని ముందుకు సాగుతూ నడవాలి. అదే జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.